ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రైని నా స్టైల్లో ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి. హాయ్ అందరికీ, వెల్కమ్ టు బాణలోగా ఛానల్. ముందుగా రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను. ఈ రొయ్య పప్పు 3/4 కిలో వరకు ఉంటుంది. వీటిపైన ప్రేగును కూడా తీసివేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుంటే ముక్క చక్కగా కుక్ అవుతుంది. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి కట్ చేస్తున్నాను. చిన్నవైతే కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. గోంగూర రొయ్యలు అంటే నాకు చాలా ఇష్టము. అది కూడా చిన్న చిన్న రొయ్యలు వేస్తేనే బాగుంటాయి. ఈ గోంగూర రొయ్యలు కర్రీ మీకు కూడా కావాలి అంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. రొయ్యలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒకసారి క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకా కర్రీ కోసం 2 ఆనియన్స్, ఒక 5-6 పచ్చిమిర్చి అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఒక కళాయిలో 3 లేదా 4 చిట్లు ఆయిల్ పోసుకోవాలి. ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ముందుగా ఉడికించుకోకుండా డైరెక్ట్గా ఆయిల్లో అయితే వేసేస్తాను. అప్పుడే టేస్టీగా అనిపిస్తుంది. ఒకవేళ రొయ్యలు కొంచెం తేడాగా ఉన్నాయి అనుకుంటే కొంచెం సాల్ట్, పసుపు వేసుకుని ఉడికించుకుని కర్రీ చేసుకుంటే మంచిది. అల్లం పేస్ట్ ముక్కలకి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇందులో వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ మొత్తం దగ్గర పడే వరకు కూడా మధ్య మధ్యలో తిప్పుకుంటూ అడుగు మాడకుండా చూసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ దగ్గర పడిన తర్వాత కొంచెం కల్లుప్పు అయితే వేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం పసుపు వేశాను. ఈ రొయ్యలు మంచిగా ఉడకటానికి సపరేట్గా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఇందులో వచ్చే వాటర్తోనే ముక్కలు ఉడికిపోతాయి. చూసారా ఎన్ని వాటర్ వచ్చినాయో? ఈ వాటర్ అన్నీ కూడా అయిపోయే వరకు చాలా టైం పడుతుంది. ఈ వాటర్ అయిపోయే వరకు కూడా మూత పెట్టుకుని ఉడికించుకుందాము. కర్రీ కొంచెం దగ్గర పడుతుంది అనిపించుకొని ఒక 2 స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను. ఇంకా మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. మాకైతే సరిపోతుంది. 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత వాటర్ అన్నీ కంప్లీట్గా అయిపోయినాయి. ఆయిల్ కూడా బయటకు వచ్చింది. కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం గ్రేవీ కోసం కొబ్బరి పౌడరు 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ కొబ్బరి పౌడరు, మసాలాలు మంచిగా ముక్కలకు పట్టేలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకునే స్పైసీ అండ్ టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ రొయ్యల ఫ్రైకి సూపర్ కాంబినేషను టమాటా క్యారెట్ రసం అయితే చేశాను. పిల్లలు కానీ పెద్దలు కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ కర్రీ రైస్లోకైనా, రసంలోకైనా, బిర్యానీలోకైనా సైడ్ డిష్ కర్రీగా చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. వేడి వేడిగా ఉంది. నేనైతే ఫస్ట్ టేస్ట్ చూస్తున్నాను. కర్రీ అయితే చాలా టేస్టీగా కుదిరింది. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.